హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. బట్ ధనరాజ్ ఒక షోలో అన్నాడు, నాన్న ఎలా ఉంటాడో నాకు అసలు తెలియదు, రక్త సంబంధం విలువ కూడా నాకు తెలియదు, రక్త సంబంధం స్టార్ట్ అయింది వీడితోనేమో, వీళ్ళలాగే ఉంటాడేమో నాన్న అని మీ పెద్ద కొడుకుని పెట్టుకుని ఎయిడ్ చేశాడు. నువ్వైతే అసలు ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఎయిడ్ చేసావని కదా, వేరే విషయం అంటే అలా అనే సర్కిలే. ఐ థింక్ నేను అది అంటే ఫస్ట్ టైం తన నోటి నుంచి అలా అనేసరికి నేను కొంచెం హర్టింగ్ కదా, సో అలానే అనిపించింది. కానీ అది నిజమే అన్న, అంటే ఎంత ఆస్తులు సంపాదించినా మన ప్రాపర్టీ అని చెప్పుకునేది పిల్లలే, తర్వాత ఇంకేదైనా ఇవేముంటాయన్న, ఆస్తులు ఈ రోజు ఉంటాయి రేపు పోతాయి, కానీ మనది పోంది ఆస్తి ఏదన్నా ఉంది, సంపాదించుకుంది పోంది ఏదన్నా అంటే పిల్లలే నన్ను అడిగితే. మా ఇద్దరు పిల్లలు అంటే మా ఇద్దరికి చాలా ఉన్న కొంచెం టైం దొరికిందా ఓకే కేటా, లిటరల్గా అంటే ఒక 2 years నుంచి తనే ఎక్కువ క్యారీ చేస్తున్నాడు. నా బిజీలో నేను ఉన్నాను, ఓకే తను సినిమా చేసుకుంటూ పిల్లల్ని కూడా చూసుకుంటున్నాడు. 3 months నుంచి అయితే ఘోరంగా అసలు నేను ఇంటికి వస్తున్నా అలా ఉందన్నమాట. ఎక్కువ ఫ్యామిలీ విషయంలో ఎమోషనల్ బాగా అవుతాడు కదా. ఇది ఎంత ఉంటుంది తనకి చనిపోయినప్పుడు, వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు ఏజ్? ఐ థింక్ తను చిన్నప్పుడు అని చెప్పాడన్న, తనకు 4 years 5 years అని చెప్పాడు. అంత డెప్త్ కూడా నేను ఎప్పుడు అడగలా. అంటే మా బేసిక్ తన వైపు నుంచి చుట్టాలు ఎవరు లేరన్న అసలుకి, లేరు. తనకి ఏదైనా ఫ్యామిలీ ఉందంటే ఇప్పుడు నా ఫ్యామిలీని, వాళ్ళ వైపు నుంచి ఎవరు వచ్చింది లేదు, ఎవరు చేసింది ఇప్పుడు వరకు కూడా లేదన్న. స్టార్టింగ్ లో వాళ్ళ పిన్ని సంథింగ్ ఏదో వచ్చారు, బట్ వచ్చిందంటే నాకు ఎక్కడ అనిపించింది అంటే వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు ఎవరు రాలా, మేము కొంచెం సెటిల్ అయ్యి పేరు వస్తుంటే ఆ టైంకి వచ్చారు. నాకు అది నచ్చలా. మీ అమ్మ చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళారు, అప్పుడు ఎందుకు రాలేదు, అది అడిగాన్ని క్వశ్చన్ చేశాను. నిజంగా నీ మీద ప్రేమ ఉంటే ఆ టైంలో రావాలి, ఎవ్వరూ రాలే, నీకు ఎవరూ హెల్ప్ చేయాల, ఈ టైం పేరు వచ్చేసి ఈ టైం ఇప్పుడు వచ్చి నాకు ఇది ఉంది అదే, దట్స్ నాట్ రైట్, అది కరెక్టే కాదు, అది కరెక్ట్ రిలేషనే కాదు అన్న. ఆ రోజుతో ఎండ్ అంతే, ఇంకెప్పటి వరకు అసలు ఎవరు రాలేదు. ఇప్పుడు వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు ఎవరైనా ఉన్నారా సపోర్ట్? ఆర్టిస్టులు కూడా ఎవరు లేదన్న. ఆర్టిస్టులు అంటే అప్పటికి చంద్ర, వేణు అన్న వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళు అప్పటి నుంచే ఉన్నారన్న. స్టిల్ అప్పుడు ఎలా ఉన్నారో వీళ్ళ బాండింగ్ ఇప్పుడు కూడా అలాగే ఉంది. నేను 19 years నుంచి చూస్తున్నాను వాళ్ళ బాండ్, ఇప్పటికీ అంతే. స్టిల్ ఎంత కొట్టుకుంటారో అంత కలిసి ఉంటారన్న. లిటరల్ గా చెప్పాలంటే అసలు వేణు అన్న ఈయన స్క్రిప్ట్ రాసి ఇద్దరు తన్నుకుంటారు, లిటరల్ గా తన్నుకుంటుంటారు. చాలా మంది మ్యామ్ వాళ్ళిద్దరు తనకు 10 నిమిషాల తర్వాత చూడు ఇద్దరు కలిసి వస్తారు లోపలి నుంచి అంట. అంటే నాకు ఎక్స్పీరియన్స్ అది, అంత బాగుంటారు.